హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మరి సంఘ కాపరులైనటువంటి అమ్మా నాన్నలకి, అదేవిధంగా సంఘాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యలో మరొకసారి ఈ సంవత్సరంలో కూడా దేవుడు నన్ను ఇలా సజీవ లెక్కలో నిలబెట్టి ఆయన వాక్యాన్ని మీ మధ్యలో విత్తడానికి దేవుడు నన్ను ధన్యురాలుగా మార్చిన దేవునికి నేను లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఎడల మనము నమ్మకంగా కలిగి ఉంటే గనక ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీవు మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ ఆజ్ఞలన్నీ దేవుడు మనల్ని సృష్టించిన సృష్టి విధానం చూడగా మనకెంతో భయమును ఆశ్చర్యము కలిగించిందని భక్తులు ఎంతో మంది మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఒక ప్రణాళిక చెప్పున దేవుడు మనల్ని నిలబెట్టడం జరిగింది. ఒక ప్రణాళిక చెప్పున ఆయన రక్తం చేత మనల్ని కడగడం జరిగింది. ఎప్పుడో దూరస్తులము, ఎక్కడో ఉండవలసిన మన స్థితిగతులను దేవుడు మార్చి ఈ దినం ఇలా సజీవ రేఖలో ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప మనకి తోడుగా ఉంది కాబట్టి మనం ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, ఆయన వాక్యాన్ని ఇలా సజీవ రేఖల్లో వినగలిగే కృపను మీకు అనుగ్రహించాడంటే అది దేవుడు మనపై చూపిస్తున్న ఎంతో అధికమైనటువంటి ప్రేమ. నేటి తరంలో, నేటి క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే కనుక ఇలాంటి ఒక కృప కలిగినటువంటి కార్యాలు ఎక్కడ కూడా సంఘంలో కనిపించటం లేదు.
మరి ఒక క్రైస్తవులుగా జీవించే మనం ఏ రీతిగా మనం జీవించాలి, ఎలాంటి జీవితాన్ని మనం చేయాలి? ఏదో ఈ 30 రోజులు ఆత్మాభివృద్ధి కూడికలు కదా పెట్టారు, ఈ 30 రోజులు వెళ్ళిపోవాలి, సాయంత్రాలు ఎలా కూర్చోవాలి, ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండేసి వచ్చేయాలి, ఇది కాదు కదా మన ప్రయాస. ఆత్మాభివృద్ధి కూడికలు అంటే మనం ఈ 30 దినాలు కూడా ఏం చేసుకోవాలంటే మన ఆత్మని అభివృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. పిల్లవాడు పుట్టినప్పుడు ఉన్న స్థితిలోనే పెద్ద ఎదిగి కొద్ది కూడా అదే స్థితిలో ఉంటే తల్లిదండ్రులకి ఎంత దుఃఖంగా ఉంటది, అవునా కాదా? ఇప్పుడు పుట్టినప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడో ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా అదే ఎదుగుదల లేకుండా అదే స్థితిలో కుర్రవాడు కనుక ఉంటే కనుక ఆ తల్లిదండ్రులకి ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. అదే విధంగా మనము కూడా ఆత్మీయులము క్రైస్తవ్యులము అని చెప్పుకునే మనము ఆత్మలో అభివృద్ధి చెందకపోతే, దినదినము మన జీవితాన్ని మనం అభివృద్ధి చెందుకోకపోతే మనల్ని బట్టి కూడా దేవుడు ఎంతగానో దుఃఖించేవాడుగా ఉంటాడు. ఈ దినం మనము ఈ ప్రార్థనలకు వచ్చే మనం ఏం చేసుకోవాలంటే మన ఆత్మని అభివృద్ధి పరుచుకునే వారంగా ఉండాలి. వచ్చామా, మందిరంలో కూర్చున్నామా, 2-3 వాక్యాలు విన్నామా, ఇవన్నీ కూడా మాకు తెలిసిన వాక్యాలే కదా అనుకున్నామా, వెళ్ళామా అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. మనము చెప్తున్న ప్రతి వాక్యం ద్వారా నాలో ఈ లోపం ఉందేమో, నేను ఇది సరి చేసుకోవాల్సిన విషయమేమో, నేను ఇలా నడుచుకోవాల్సిన కార్యమేమో అనుకుని మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే అభివృద్ధి పరుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కోరికలు ఈ కోరికలు. హల్లెలూయా. అంతేగాని ఎక్కడ వేసిన గొంగలు, ఎక్కడ ఆత్మీయ జీవితం అక్కడే, ఎప్పుడు చూసినా అదే దుఃఖం, ఎప్పుడు చూసినా అదే బాధ, ఎప్పుడు చూసినా అదే కన్నీరుతో నీ జీవితము ఎన్ని సంవత్సరాలు ఇలాంటి ఆత్మాభివృద్ధి కోరికలు పెట్టినా ఎప్పటికీ ఇలాంటి స్థితి మీరు అనుభవించగలిగితే గనక మీకు ఈ కోరికలు పెట్టినా మీరు వచ్చిన అవసరమే లేదు. మీకు వచ్చిన మనం ఏం చేయాలంట, ఇక్కడ మన జీవితాల్ని ఆత్మీయంగా మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఏం చేసుకోవాలి? ఆత్మలో అభివృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవులు అని చెప్పుకోవడానికే మనం పేరు కలిగి ఉన్నాం, కానీ కొంతమంది క్రైస్తవులు ఏ రీతిగా జీవిస్తున్నారు? పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నామా, కానీ ఆ క్రైస్తవ్యాన్ని మనం అనుసరించి నడుచుకున్న వారంగా ఉంటున్నామా, లేదంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనం బ్రతికే వారంగా ఉంటున్నామో? ఈ దినం మనం సరి చేసుకోవాల్సిన మాటలు ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము క్రైస్తవ్యము ఎవరు? మనము దేవుని బిడ్డలము. మరి దేవుని బిడ్డలము అన్నప్పుడు దేవుని గుణగణాలు మనలో ఉన్నాయా? ఎంతమందిలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చేసి ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేసేసుకుని వాక్యాన్ని వినేసి చదివేసి కాసేపు ప్రార్థన చేసుకుంటే అది క్రైస్తవ్యం అయిపోతుందా? క్రైస్తవులంగా మార్చబడిపోతామా? క్రైస్తవ్యం అంటే మన క్రియలలో కనబడాలి. ఎలా కనబడాలమ్మా? మన క్రియలలో కనబడాలి, మనం నడిచే నడకలో కనబడాలి, మనం చేసే ప్రవర్తనలో కనబడాలి. హల్లెలూయా. అంతేగాని పేరుకు మాత్రం క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ మనలో ఆ శక్తి మనలో లేకపోతే గనక మనం ఎందుకు పనికిరాని జీవితాన్ని మనం జీవిస్తున్నట్లు అర్థము. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు గారిని మనం చూసినట్లయితే గనక పూర్వం ఎలాంటి వాడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవం అంటే పడని వ్యక్తి. ఎవరంట? మీరు విన్న వాక్యాలే, మీకు అన్ని తెలిసిన మాటలే, అవునా కదా? పౌలు గురించి చాలా మాటలు వింటానే ఉన్నారు, అవునా? పూర్వం ఎలాంటి వాడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఎంతో భయంకరుడు, అవునా కదా? క్రైస్తవ్యం గురించి తెలిసి ఎక్కడ కూడా క్రైస్తవ్య మూలాలు ఉండకూడదని ఎంతగానో క్రైస్తవ్యాన్ని తీసివేయాలని ప్రయాసపడిన వ్యక్తిలో ఆయన మొదట ప్రధాని. స్టెఫను చంపుతున్నప్పుడు పక్క నుండి అంగీకరించిన వ్యక్తిలో ఆయన ఒక వ్యక్తి. దేనికి సహకరిస్తున్నాడు ఆయన? క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయడానికి, క్రైస్తవ్యం అనేది లేకుండా ఉండాలి అని చేయడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాడంట, ఎంతగానో ప్రాధాన్యపడుతున్నాడు, ఎంతగానో కూడా ప్రయాసపడుతున్నాడంట. మన జీవితాల్లో కూడా మనం క్రైస్తవ్యంగా ఉండి కూడా ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో 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 దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తారు.
పౌలు గారు అంటే సౌలుగా ఉండి అలాంటి కార్యాలు చేశాడు, కానీ పౌలుగా మారిన తర్వాత చాలా భక్తిపరుడుగా పెరిగాడు. హల్లెలూయా. నేను హెబ్రీయుడిని కానీ నాలో క్రైస్తవ్యం మాత్రము ఎక్కడ ఉండకూడదు అంటున్నాడు సౌలుగా ఉన్నప్పుడు. మనము పూర్వం ఎలాంటి వారము? దేవునికి ఇష్టం లేని బిడ్డలుగా పెరిగిన వారు. అమ్మ, ఎవ్వరూ నిద్రపోవద్దు. దేవుడు ఇక్కడ ప్రసన్నత దిగే స్థలం. మీరు వింటున్న ప్రతి వాక్యం కూడా మీ జీవితాలలో ఏదో ఒక రోజు అది పనిచేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి నిద్రపోయినా దానివల్ల మీకు ఉపయోగం లేదు. దేవుణ్ణి మీరు దుఃఖపెట్టేవారుగా, దేవుణ్ణి మీరు అపహాస్యము చేసేవారుగా ఉన్నట్లు లెక్క. దేవుని మందిరం అంటే ఆయన ఉండే స్థలము. ఆయన ఉండే స్థలం. అన్నిలు చూడండి, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా పూజలు చెయ్యాలనుకుంటే కఠోర శ్రమ చేస్తారు. ఉదయకాలం లేచి తడి బట్టలతోనే వాళ్ళు పూజలు చేస్తుంటారు. ఎన్నింటికి? 4 గంటలకు లేచి చేస్తుంటారు. తడి బట్టలతో వాళ్ళు పనులు చేస్తారు. దేవుడు మనకంత కఠినమైన శిక్షలేని అప్పగించలేదు. వచ్చి సమయానికి ఇలా ఒక 2 గంటలు ఆరాధించండి అని అంటున్నారు. వచ్చి మీ 2 గంటల్లో కూడా మీరు నిద్రపోతూ మీ శరీరాన్ని మీరు సుఖపెడుతూ ఉంటే దానివల్ల మీ ఆత్మ అభివృద్ధి మాత్రము చెందదు. దానివల్ల దేవుడు మిమ్మల్ని చూసి దుఃఖపడి మీలో నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మీకు చెయ్యాలి అనుకున్న కార్యాలు దూరం అయిపోతాయి, కానీ దానివల్ల మీకు ఏమాత్రం లాభం లేదు. మీరు ఇక్కడ ఉండి కూర్చున్నా వేస్తే, మీరు ఇంట్లో ఉన్నా అనవసరం. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మీరు కడు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి మాటలు. దేవుని మాటలు హబక్కుకి ఆమోస్ గ్రంథంలో ఉంటది. కొన్ని దినాలు అయిన తర్వాత దేవుని వాక్యం ఎక్కడ కూడా దొరకదంట. ఎటు చూసినా గానీ వాక్యం దొరకలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఏదో కృపాకాలంలో ఇలా ఉన్నాం కాబట్టి ఇంకా వాక్యం మీ వద్దకు వస్తుంది. రాను రాను దినాల్లో క్రైస్తవ్యం అనేది, వాక్యం అనేది ఎక్కడ కూడా మనకు దొరకదు. మనమైతే ఇలా బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో దేవుణ్ణి ఆరాధించుకోవాలని అనుకున్నా వాళ్ళకి అక్కడ సమయం లేదు, వాళ్ళకి అక్కడ అవకాశం లేదు. కానీ దేవుడు ఉచితమైన కృప చేత దేవుని వాక్యాన్ని మీ ఎదుటికి రప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆ వాక్యం వస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వినేవారై ఉండాలి, ఎంత జాగ్రత్తగా వినేవారై ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు ఎంతో కఠినంగా దేవుని పిల్లల పట్ల ఎంతగానో కూడా శ్రమ పెట్టేవాడిగా, దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉంటున్నాడు. మనం కూడా పూర్వం దోషకులము, హింసకులము, దేవునికి ఇష్టం లేని వారిగా బ్రతికాము. కానీ దేవుని కృప చేత, దేవుని ప్రేమ చేత మనం పట్టబడి, మనం రక్షింపబడి, మనం ఆయన రక్తంలో కడగబడిన జనులమే ఇలా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే వారంగా మనం ఉన్నాం. కానీ ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాం. కానీ ఒక క్రైస్తవునిగా నువ్వు నడవలసిన నడక నీకు ఉందా? ఒక క్రైస్తవునిగా నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 17 వాక్యాలు. మీరు చదవద్దు, నేను చెప్పింది వినండి. తర్వాత నేను చదవమన్నప్పుడు చదవండి. 1వ అధ్యాయం నుంచి 18, 19 వాక్యాల వరకు మనం చూసినట్లయితే గమనించండి అమ్మా. నేను చెప్తాను, అప్పుడు మీరు చదవండి. 5వ అధ్యాయము 1 నుంచి 18, 17 వాక్యాల వరకు మనం చూసినట్లయితే గనక ఒక క్రైస్తవ్యుడు ఎలాంటి నడక నడవాలి, ఒక క్రైస్తవ్యుడు అంటే దేవునిలో ఉన్న బిడ్డ ఏ రీతిగా నడుచుకోవాలో అక్కడ కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఇది రాయించిన వ్యక్తి ఎవరమ్మా? ఎవరు? పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ప్రధాన అపోస్తలుడుగా నిలిచారంట. ఎవరు? పౌలు గారు. ఆయన పూర్వపు స్థితి ఎలాంటిది? దేవుని పిల్లల్ని దుఃఖపెట్టేవాడు, హింసించేవాడు, హానికరుడు. ఎంతగానో క్రైస్తవ్యం అనేది లేకుండా చెయ్యాలని చూసిన వ్యక్తి ఇప్పుడు దేవునిలో ఉన్న పిల్లలు ఎలా నడుచుకోవాలో రాస్తున్న వాక్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. నిజంగా ఇక్కడున్న మాటల ప్రకారం మనం అందరము నడుచుకోగలిగితే, నిజమైన భక్తి, ఆ భక్తిలో ఉన్న శక్తిని కనుక మీరు ఆశ్రయించగలిగితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుగాక. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ అని చెప్పుకున్న వ్యక్తికి ఏ లక్షణాలు ఉండాలమ్మా? డాక్టర్ వృత్తి తెలిసి ఉండాలి. ఇంకా
వైద్యం తెలిసి ఉండాలి. ఏ అనారోగ్య సమస్యతో వైద్యుల దగ్గరికి రోగి వెళ్ళినా స్వస్థపరిచే మందు ఇవ్వగలిగినటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. అవునా? పేరుకు మాత్రం నేను వైద్యుడిని అని పేరు పెట్టుకుని వెళ్ళిన తర్వాత దానికి తగిన మందు ఇవ్వకపోతే ఆయన ఏమంటారు? పిచ్చి డాక్టర్ అంటాడు. అవునా? ఏమంటారు? ఈ డాక్టర్కి అసలు వైద్యమే రాదు అని అంటుంటారా లేదా? మనం కూడా క్రైస్తవ్యులము, దేవుని పిల్లలము అని బోర్డు పెట్టుకుంటే మనకి సరిపోదు. ఆ దేవునిలో ఉన్నటువంటి శక్తిని మనం ఏం చేయాలని తెలుసా? అనుభవించే వారముగా ఉండాలి. ఈ 5వ అధ్యాయం 1 నుంచి 17, 18 వాక్యాలు మనం చూసినట్లయితే దేవునిలో మనం ఏ రీతిగా నడుచుకోవాలి, ఎలాగ బలపరచబడాలి, ఎలాగ మన జీవితాన్ని మనము కొనసాగించుకోవాలో రాయబడినటువంటి వాక్యాలు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నేను ఒక 5 మాటల గురించి నేను మీ ఎదుట నేను ప్రస్తావించడం జరుగుతుంది. ఈ 5 మాటల గురించి కూడా నువ్వు నిజంగా దాని ప్రకారం కనుక మీరు నడుచుకోగలిగితే పరలోకపు దీవెనలు మీ తలుపులు కొట్టునుగాక. ఆయన ఇచ్చిన దీవెనలంట ఎవ్వరూ తీయలేరు. ఆయన దీవెన ఇయ్యకపోతే మీ ఇల్లు ఎప్పటికీ కూడా దీవెనతో నింపబడదు. మీకు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మీ ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పరచబడాలి అని అంటే గనక దేవుని వాక్యం మీ జీవితాలలో నీరు కట్టి ఫలించునుగాక. ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కావున మళ్ళీ చదవమ్మా. ఆమేన్. హల్లెలూయా. కావున ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? మీరందరూ ఎవరు? మనమందరం ఎవరు? దేవుని పిల్లలు అంటే క్రైస్తవ్యము. ఒక క్రైస్తవ్యుడు అంటే ఒక దేవుని బిడ్డ నడవవలసిన నడక ఈ రోజు మీలో ఉందా లేదా మీరు పరీక్షించుకోండి. నిజంగా పరీక్షించుకోగలిగి దాన్ని సరి చేసుకుని మీరు ఆ రీతిగా నడుచుకోగలిగితే కనుక దేవుడు మీతో మీ కార్యాలు జరిగించునుగాక. కావున ప్రియులైన పిల్లల వల్ల ఎవరిని పోలి నడుచుకోవాలంటమ్మా? దేవుని పోలి నడుచుకోవాలి. మరి ఈ దినం మీరు దేవుని పోలి నడుచుకుంటున్నారా? దేవుని పోలి నడుచుకుంటున్నారా? సినిమా హీరోని చూసి పోలి నడుచుకుంటున్నారా? హీరోయిన్ పోలి చూసి నడుచుకుంటున్నారా? రకరకాల రాజకీయ నాయకులను చూసి పోలి నడుచుకుంటున్నారా? లోకంలో వ్యర్థమైన వాటిని చూసి మీరు దాని ప్రకారం నడుచుకుంటున్నారా? ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ రాస్తున్నారు పత్రికని, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మరి ఈ దినం మీరు దేవుని పోలి నడుచుకుంటున్నారు? ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? నిజంగా నువ్వు దేవుని పోలి నడుచుకుంటే నీ కుటుంబంలో శాపం ఉండదు కదా, నీ కుటుంబంలో దరిద్రత ఉండదు కదా, నీ కుటుంబము రకరకాల మాటలు పడే కుటుంబంలో ఉండదు కదా, నీ కుటుంబము అస్తవ్యస్తం అయిపోదు కదా. ఎందుకు నీ కుటుంబం విచ్చలవిడైపోయింది? లోకల మాటలకు ఎందుకు నీ కుటుంబం గురవుతుంది? ఈ దినం ఎందుకు నీ కుటుంబంలో శాపం? ఎందుకు నీ కుటుంబంలో అప్పు, కొరత, కొడువ, సమస్యలు, కష్టాలు, వేదనలు, లోకంలో ఉన్న ప్రతి సమస్య నీ కుటుంబాన్ని ఎందుకు పట్టి పీడిస్తుంది? ఎప్పుడైనా నువ్వు గమనించుకోగలిగావా? మీరు అనుకుంటున్నారు ఆదివారం వచ్చింది, నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను, నేను దేవునిలో ఉన్నాను, ఏదో గంట ప్రార్థన పెట్టారు, వెళ్ళాను, నేను కూర్చున్నాను, ప్రార్థన చేసేసాను, వచ్చాను. ఈ 30 దినాలు ప్రార్థనలు పెట్టేశారు, నేను ప్రతిరోజు మానకుండా నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళాను, వచ్చేసాను. ఎన్ని రోజులు వచ్చి వెళ్ళడం ద్వారా నీలో ఏ మాత్రం మార్పు ఉండదు. కానీ నువ్వు దేవుని పోలి నడుచుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? పక్కింటి వాళ్ళు కొత్త చీర కనుక్కున్నారు అనుకో, రేపు ఆఫర్లో మీరు కూడా చీర తెచ్చుకుని వాళ్ళకంటే అందంగా తయారయ్యి వాళ్ళని పోలి నడుచుకుంటున్న పరిస్థితులు. అవునా కాదా? మనం వాటిని చేయడం వల్ల, ఈ లోక సంబంధమైన కార్యాలు చేయడం వల్ల మనకి ఏ మాత్రం లాభం లేదు. ఎంత నువ్వు వాళ్ళని పోలి నడుచుకుంటే కనుక నీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయితే ఉంటాయి. గొప్పలకి ఘనతలకి వెళ్ళడం వల్ల ఏమైతే అమ్మా, మన ఇంట్లో ఉన్న సరుకు అంతా కూడా
అయిపోతా ఉంటది. అవునా కాదా? మనం ఈ దినం ఎలా బ్రతకాలి అంటే, అంత ప్రధాన పాపిగా ఉన్నటువంటి పౌలే అంటున్నాడు, నన్ను పోలి నడుచుకునుడి. ఏమంటున్నాడమ్మా? నన్ను పోలి నడుచుకునుడి. దేవుని కన్నా ఎక్కువ శ్రమలు అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. ఎవరు తెలుసా? పౌలు. ఎన్నో మార్లు ఓడబద్దలైపోయినటువంటి పరిస్థితులు, ఎన్నో రోజులంట జాగారాలతో, ఎన్నో రోజులు ఉపవాసాలతో, ఎన్నో రోజులు దేవుని కొరకు ప్రయాసపడిన కార్యాలు ఎన్నో పౌలు గారి జీవితంలో ఉన్నాయంట. పౌలు గారు అంటున్నారు, నన్ను పోలి నడుచుకోనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలంటమ్మా? దేవుని పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదవండి. ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీలో ఆ దమ్ము సత్తా ఉందా? నీకు అతి గొప్ప సాక్షి జీవితం ఉందా? నీకు ఎవరికన్నా చెప్పుకోగలవా? నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, నేను పౌలుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎవరికైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఈ రోజుల్లో నీకు అంత భక్తి చేయగలుగుతున్నావా? నువ్వు ఆ భక్తిలో ఉన్న యేసయ్యలో శక్తిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఎందుకో నీ పరిస్థితి ఇంకా అలాగ ఎప్పుడో ఉన్న పరిస్థితిలోనే ఎందుకు నీ పరిస్థితి ఉంది? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభించబడట్లేదు? ఒకవేళ ఆశీర్వాదం వచ్చినా వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? దేవుడు నేను దీవించాలని కోరుకుంటున్నా, ఎందుకు నీ దీవెనలు నీ వరకు రాలేకుండా ఉంటున్నాయంటే నువ్వు దేవుని పోలి నడుచుకోవట్లేదు కాబట్టి. నువ్వు ఈ లోక సంబంధమైన వ్యవహారాలన్నింటినీ పోలి నడుచుకుంటావు, కానీ దేవుని పోలి నడుచుకునే స్వభావం నీలో ఇంకా ప్రారంభం లేదు. నువ్వు ఎప్పుడో అంటున్నావు, నేను ఆది క్రైస్తవురాలిని, నేను ఎప్పటి క్రైస్తవురాలినో, నేను ఎప్పటిదాన్నో, నేను ఇన్ని సంవత్సరాల క్రితం నుంచి భక్తి చేస్తున్నాను అంటున్నావు. కానీ ఏది నీ భక్తిలో నీ శక్తి? ఏది నీ భక్తిలో ఉన్న శక్తి నీకు ధైర్యం పుట్టించగలుగుతుందా? యోగ భక్తుడు అంటున్నాడు, భక్తిలో ఉన్న శక్తిని నేను ఆశ్రయించగలుగుతున్నాను, ఆ శక్తి నాకు ధైర్యం కలిగిస్తుంది అంటున్నాడు. మరి నీకు భక్తిలో ఉన్నటువంటి శక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుందా? నీ కుటుంబాన్ని కట్టగలుగుతుందా? నువ్వు దేవుని పోలి నడుచుకోగలుగుతున్నావా? పౌలు ఎంతో దోషకుడు, హింసకుడు, హానికరుడు అయినప్పటికీ దేవుని తెలుసుకున్న తర్వాత అంట దేవుని కొరకు పడవలసిన ప్రతి ప్రయాస పడ్డాడంట. ఈ దినం ప్రభు కోసం మీరు ఏం పడుతున్నారు? ఒక్క రోజు నీళ్లు తాగి ఉపవాసం ఉండగలుగుతున్నారా? ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఒక్క పూట ఉండగలుగుతున్నారా? ఒక్క రోజు ఉండగలుగుతున్నారా? మరి ఎక్కడ దేవుని పోలి మీరు నడుచుకుంటున్నారు? లోకంలో వ్యర్థమైన వ్యవహారాలన్నింటిలో మీరు పాల్పొందుతున్నారు. అలా చేయడం వల్ల దేవుని పోలి మనం ఎక్కడ నడుచుకుంటున్నాం? దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవుని గుణగణాలు మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయ, కరుణ, కటాక్షం ఏముండాలి? మనలో ఉండాలి. హనోకంట చెడుని చూడకుండా దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఈ దినం ఇంకా ఈ పాపపు లోకంలో అన్ని చూసుకుంటూ నిన్ను నమ్మిన వారి చేతుల్లో నువ్వు మోసపోతూ ఎంతగానో శోభను అనుభవిస్తూ ఎంతగానో నువ్వు నలిగిపోతున్నావు కదా. ఎందుకు తెలుసా నీకు ఆ పరిస్థితి? నువ్వు నమ్మిన వారిని నిన్ను ఎందుకు మోసం చేస్తున్నావు తెలుసా? నువ్వు వారి మీద నమ్మకం పెట్టుకున్నావు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద నువ్వు నమ్మకం పెట్టుకోలేదు. హల్లెలూయా. ఈ దినం కనుక ఒక క్రైస్తవునిగా నువ్వు దేవుని పోలి నడుచుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పోలి నడుచుకున్న వారమై ఉండాలి. పౌలు అదే అంటున్నాడు, నేను పూర్వం హింసకుడినే, దోషకుడినే, హానికరునే, ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవించిన నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి. మీకు ఆ దమ్ము ఎవరికన్నా ఉందా? నాలో మంచి సాక్ష్యం ఉంది, నా సాక్షి జీవితం పరిమళ సువాసనగా ఉంది, నా సాక్ష్యం ద్వారా నేను ఒక 10 మందిని నేను మందిరంలోనికి తేగలను. నన్ను పోలి నడుచుకుంటున్న వారు మీరందరూ నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎందుకు నీకు ఆ సాక్ష్యం లేదు అని అంటే నీ జీవితాలు ఎక్కడ వేసిన దొంగలు, ఎక్కడ దీవెళ్ళు అక్కడే ఆగిపోయి. ఎప్పటికీ నువ్వు ఇల్లు కట్టుకోవడం ఒక ఆశీర్వాదము, ఒక కారు కొనుక్కోవడం ఒక ఆశీర్వాదము, నీ పిల్లల్ని చూడడం ఇది ఆశీర్వాదం అనుకుంటున్నావు, కానీ
మనము ఆత్మలో అభివృద్ధి చెందినప్పుడే మనము దేవుని పోలికగా ఒక క్రైస్తవునిగా కలిగి ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? నువ్వు ఆత్మలో మొదట అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో ఎదగాలి. ఒకప్పుడు నువ్వు ప్రార్థన మీద ఆధారపడ్డావు, ఒకప్పుడు నువ్వు విశ్వాస జీవితం చేసావు, ఒకప్పుడు ఎవరు ఉన్నా నాతో ఏమి లేకున్నా దేవుడు నాకు చాలు అనుకున్నావు. కానీ పరిస్థితులు మారిన తర్వాత పరిస్థితిని ఆధారం చేసుకున్నావు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకునే వారంగా మనం ఉండట్లేదు. కానీ ప్రభు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు, ఒక క్రైస్తవునిగా నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడదు కాక. ఈ లోకంలో సంపాదించిన డబ్బు ఏదో ఒక రోజు గతించిపోతుంది, ఏదో ఒక రోజు నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు అన్ని కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ దేవుని సంపాదించుకున్న నీవు నిత్య రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు నిలబడతావు. హల్లెలూయా! శాశ్వతంగా ఉండే రాజ్యం నీకు కావాలా? తుచ్చమైన విచ్చలమైనటువంటి ఈ గతించిపోయే లోకంతో మీరు పొత్తుగా ఉంటారా? శాశ్వత రాజ్యం కొరకు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా అడిగితే మీరు ఏమంటారు? అమ్మా మేము ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ తెరవాలని అనుకుంటుంటారు? దేవుల్లో పరలోకంలో తెరవాలనుకున్నావు. నువ్వు పరలోకంలో కన్ను తెరవాలి అని అంటే నువ్వు ఇక్కడ ఈ జీవితం ఎలా జీవించాలి తెలుసా? దేవుని పోలి నడుచుకోవాలి. ఎలా జీవించాలి? దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి నడుచుకోవాలి. నీ ఇంట్లోకి ఎవరిని పిలుస్తావు? నీ పిల్లల్ని పిలుస్తావు, నీ బంధువులు పిలుస్తావు, నీ రక్త సంబంధాలు మాత్రమే నీ ఇంట్లో పిలుచుకుంటావు. అవునా కదా? బయట వాళ్ళు ఎవరికో వచ్చి నీ ఇంట్లో పడుకుంటే నువ్వు ఒప్పుకుంటావమ్మా? బయట వాళ్ళు ఎవరికో వచ్చి నీ ఇంట్లో అన్నం స్వతంత్రంగా తింటుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎవరు నువ్వు? ఎందుకు మా ఇంట్లోకి వచ్చి తింటున్నా అన్న? మరి నువ్వు దేవుని పోలికలు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడమ్మా? అంగీకరించడు. అందుకే మనం ఎలా నడుచుకోవాలి తెలుసా? దేవుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా! హానోకు అలాగ దేవుని పోలి నడుచుకున్నాడు. అపోస్తులుడైన పౌలు కూడా దేవుని పోలి నడుచుకున్నాడు. 2వ మాట చదవండి, 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఆమేన్, హల్లెలూయా! మొదటగా ఒక క్రైస్తవుడు అని పిలుచుకుంటున్న నిన్ను నీవు దేవుని పోలికగా నడుచుకోవాలి. రెండవదిగా నువ్వు ఎలా నడుచుకోవాలని తెలుసా? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఈ రోజుల్లో ప్రేమలు లేవు. అన్నలంటే తమ్ముళ్ళు పడదు, తమ్ముళ్ళు అంటే అన్నలు పడదు, అక్కలంటే చెల్లెలకు పడదు, చెల్లెలంటే అక్కలకు పడదు, బంధువులు ఏది బాంధవ్యాలు ఏమీ లేవు. ఒకప్పుడు పండుగ వచ్చిందంటే ఇంటి నిండా చుట్టాలు చక్కగా సంతోషంగా. ఇప్పుడు పండుగ వచ్చిందంటే ఏమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెల్ ఫోన్ తీసుకుని ఒక్కొక్క గదిలో గుచ్చుకుని ఆ రోజు వచ్చినటువంటి కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటా ఉండడమే. అవునా అమ్మా? ప్రేమలు ఏమైపోయినాయి అంట? చల్లారిపోయినాయి. మొదట మనకున్నటువంటి ప్రేమలన్నీ కూడా చల్లారిపోయినాయి. కానీ దేవుని ప్రేమను మాత్రం మనం ఎల్లప్పుడూ కూడా చల్లార్చుకునే వారంగా ఉండకూడదు. పరిపూర్ణ ప్రేమలోనంట దోషం ఉండదంట, డంబము చూపదంట. ఆ ప్రేమ నిన్ను ఎలాగైనా సరే దేవుని యొక్క నిలబెట్టాలని చూసే ప్రేమ. ఆ ప్రేమ మన కొరకు ఏమైపోయింది తెలుసా? త్యాగం అయిపోయింది. ఈ లోకంలో ఏవేవో ప్రేమలు, ఏవేవో మాటల ద్వారా ప్రేమలు అల్లుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఒకనొక రోజు గతించిపోతాయి. దేవుని ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలబడతారు. అందుకే భక్తుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ దినం మీలో ప్రేమ ఉందా? దైవికమైన ప్రేమతో మీరు నడవగలుగుతున్నారా? నేను క్రైస్తవురాల్ని, నేను దేవుని పిల్లల్ని, నేను దేవుని మందిరానికి వెళ్ళే స్త్రీని అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. కానీ నిజంగా దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను దూషించిన వారిని సహితము క్షమించగలిగే ప్రార్థన నువ్వు చేస్తావు. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, బాధిస్తున్నారో వారి కొరకు నువ్వేం చేస్తావు తెలుసా? ఇంకా అధికంగా ప్రార్థన చేస్తావు. కానీ వారి మీద చెడు ప్రచారం మాత్రము చెయ్యం. పరిపూర్ణ ప్రేమలో ఏముండదంట? దోషం ఉండదంట. ఆ ప్రేమ మన కొరకు నలిగిపోయిన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆ ప్రేమనే నువ్వు కలిగి ఉండాలి. ఈ లోక సంబంధంగా తోలలాడే ప్రేమలు ఏవి కూడా మనలో ఉండకూడదు. ఆ ప్రేమలన్నీ కూడా వ్యర్థమైన ప్రేమలు. యేసయ్య ప్రేమను నువ్వు కలిగి ఉందువుగాక. ఏ ప్రేమను కలిగి ఉండాలి?
యేసయ్య ప్రేమను కలిగి ఉండాలి. సంఘంలో ప్రేమలు చల్లారిపోయినాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఒకప్పుడైతే ప్రార్థనకి వెళ్తుంటే ఏమనుకుంటాం తెలుసా, అక్క ఈరోజు సాయంకాలం ప్రార్థన ఉంది, అందరం త్వరగా రెడీ అయిపోయి అందరం కలిసి ఒకటే బస్సులో వెళ్ళిపోయి మరలా అందరం కలిసి వచ్చేద్దాం అని చెప్పుకునేవారు. అక్క సాయంత్రం త్వరగా మందిరానికి వెళ్ళాలని ఒకరికొకరు పురికొల్పుకునే ప్రేమలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఎవరి ముందు వెళ్తే వాళ్ళు, ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళది. ఏది ఏమైపోతే నాకెందుకు, నేను వెళ్ళి భక్తిగా ఎదిగితే చాలు, నేను వెళ్ళి మందిరంలో కూర్చుంటే చాలు, నా పిల్లలు నా పరిస్థితులు ఏవైనా సరే నేనైతే బాగుండాలి, ప్రతి ఎదుటివారు ఏమైపోతే నాకెందుకు. నీ సహోదరుని ప్రేమించలేని ప్రేమ నీకు ప్రేమ కాదా? నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉండాలి. యోసేపు అంట తనను అమ్మి వేసిన అన్నల పట్ల ఎలాంటి ప్రేమ చూపించాడంట తెలుసా? క్షమించి వారి పైన ప్రేమ చూపించాడంట. ఎంత హింసించారమ్మా అన్నలు, ఎంత హింసించారు, ఎంత ప్రేమ కలిగి ఎంతగా ఆయన ఉన్నప్పటికీ కూడా దర్శనాలు చెప్పేవాడు వస్తున్నాడు రా, అదిరా ఇదిరా అని హేళన చేసి అపహాస్యం చేసి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? గుంటలో పడేశారు. పడేయడం మాత్రమే కాదు, తీసి మరలా పరాయి దేశానికి అమ్మి వేశారు. కానీ యోసేపు ఎక్కడన్నా కోపం పెట్టుకున్నాడా? ఎక్కడైనా ద్వేషం పెట్టుకున్నాడా? ఎక్కడైనా ఏదైనా ఉంచుకున్నాడా? నా అన్నల కదా అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమనే చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినం నిన్ను ఎవరు ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నిన్ను దూషించినా, ఎంతమంది నీ గురించి చెడ్డ ప్రచారాలే చేసినా వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండు. ఏదో ఒక రోజు నిన్ను ఆ ప్రేమే వారిని నీ పక్షంగా మార్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరు తల్లులు ఉంటే ఒక తల్లి బాగానంటే ఒక ఆమె భయంకరంగా ఎదుటి వ్యక్తిని తిడతా ఉందంట. ఈమెయితే ఏమీ మాట్లాడతలేదంట. ఆమె ఎన్నో దూషణ మాటలు మాట్లాడుతుందంట, ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతుందంట. ఈ పక్కనున్న తల్లి మాత్రం దేవుని తెలుసుకున్న తల్లి అంట. ఏ మాత్రం మారు మాట మాట్లాడకుండా మౌనంగా అన్న ప్రతి మాట అలా వింటా స్తోత్రం చెప్పుకుంటానే ఉందంట. కానీ ఒక్క మాట కూడా ఏ మాట మాట్లాడలేదంట. అప్పుడు వెంటనే ఈమె తిట్టి 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 ఏమైపోతారమ్మా? అలిసిపోతారు. అవునా కదా? ఇక తిట్టడానికి మాటలు కూడా రావు ఒక్కొక్కసారి. ఇక విసుగొచ్చేసి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళి మా ఆలోచన చేసిందంట, ఏంటి నేను ఇన్ని మాటలు అన్నా, నన్ను తిరిగి మాట మాట్లాడలేదే అని అలా వారం రోజులు ఆమెను పరిశీలన చేస్తామంట. ఎప్పుడు చూసినా కానీ ఆమెను చూసి నవ్వేదంట, కానీ ఏ మాత్రం ద్వేషంతో ముఖం తిప్పుకున్న వ్యక్తిగా లేదంట. అలా చూస్తున్నా కానీ ఈమెలో ఉన్న దేవుని భక్తి ఈమెను కూడా పట్టుకుంది. ఈమె కూడా రక్షణ మార్గంలోకి నడిపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అలాగ నడుచుకోవాలి. నిన్ను ఎవరు ఎన్ని మాటలన్నా దేవుడి అనుమతి లేనిదే నీ మీద ఒక మాట మాట్లాడలేరు, ఒక మాట కూడా మాట్లాడలేరు. అందుకే మీరు ఏం చేయాలంటే, ఎవరన్నా అనుకోండి నాకెందుకు, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడి ప్రేమను మాత్రమే పంచుతాను అని మీరు అనుకున్నారనుకో, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేయాలి, ఆయన మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయాలి అనే మన పక్షాన నిలబడిన దేవుడిగా ఉంటున్నాడు. కానీ నువ్వు నిజంగా దేవుని కలిగి దేవుని వలె దేవుని పోలికలో నువ్వు నడుచుకోగలిగితే, రెండవదిగా దేవుని ప్రేమలో నువ్వు నిలబడగలిగితే దేవుని గొప్ప కార్యాలు మీరు చూచుదురుగాక. నువ్వు క్రైస్తవ్యం అనుకున్నంతగా దేవుడు నిన్ను ఆ రీతిగా నిన్ను దీవించునుగాక. దేవుని పిల్లగా పిలువబడుతున్న నీవు దేవుని పోలికగా దేవుని ప్రేమలో నువ్వు నిలబడి నడవగలిగితే నిశ్చయముగా ఆ పిల్లలకు అనుగ్రహించే ప్రతి కృప కార్యాలు కూడా దేవుడు మీ జీవితాలలో నిండుగా మెండుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నడుచుకోవాలంటే, మూడవదిగా వెలుగు సంబంధులుగా. ఆయన పిల్లలకి ఆయన ఎప్పుడు కూడా కొదువ చేసే దేవుడు కాదు. మీరు చెడ్డవారు అయ్యి ఉండి కూడా మీ పిల్లలకి ఏదైనా తక్కువ చేస్తారమ్మా? కొదువు చేస్తారా? మీరు ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు అనుకో, మీ పిల్లలు అబద్ధాలు ఆడాలని కోరుకుంటారా?
కోరుకుంటారమ్మా? మీరు తప్పు మాటలు మాట్లాడుతున్నారనుకో, మీ పిల్లలు తప్పు మాటలు మాట్లాడాలని కోరుకుంటారా? మీరు చెడ్డవారు అయ్యుండి కూడా మీ పిల్లలకి శ్రేష్టమైన కార్యాలు చేయాలని మీరు ఆలోచన చేస్తారు కదా. మరి పరలోకమందున్న తండ్రి మనకి శ్రేష్టమైన కార్యాలే కదా చేసేది. మనం చెడ్డవారం అయినప్పటికీ కూడా ఆయన మనకి శ్రేష్టమైన మంచి ఇయ్యాలని అనుకుంటాడు. అయితే ఆ వాక్యానుసారంగా నడిచే భక్తి జీవితము మనకి ఉండాలి. దేవుని పిల్లలము అని చెప్పుకునే మనలో దేవుని పోలికగా నడుచుకునే ప్రవర్తన మనలో ఉండాలి. రెండోది, ప్రేమ కలిగి నడుచుకున్న వారంగా ఉండాలి. మూడోది, వెలుగు సంబంధులంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధి. వెలుగు దేవునికి ఇష్టమైంది, చీకటి పాపము. చీకటి ఏంటంట? పాపము. ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి అందరూ సంతోషంగా కూర్చోగలిగారు. అదే ఇప్పుడు చీకట్లో అనుకో, నిద్రపోయేటోళ్ళు నిద్రపోతారు, మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకుంటారు, వాక్యం వినేవాళ్ళు వినుకుంటారు. అవునా కదా? చీకట్లో ఏం చేస్తున్నారు ఎవరికి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే మన జీవితంలో కూడా చీకటి కార్యాలు ఏమీ ఉండకూడదు. ఏముండాలి తెలుసా? వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఆ పైన మాటల్లో ఉంటది, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే వెలుగు వలె ఉంటుంది. హల్లెలూయా. వెలుగు, దేవుని యందు మనకి వెలుగు కావాలి. ఎప్పుడు మనకి వెలుగు వస్తుందంటే ప్రభువు మన జీవితంలోకి వచ్చినప్పుడే మన జీవితంలో వెలుగు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వెలుగు ఎప్పుడు వస్తుందమ్మా? ఆడద్దమ్మా, ఎవ్వరు పిల్లలతో ఆడద్దు. పిల్లలతో ఆడద్దు. పిల్లల్ని ఇచ్చింది దేవుడు. ముందు దేవుడిని గణపరిస్తే మన పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు ఎప్పుడు మన జీవితంలోకి వస్తుందంటే ప్రభువు మన జీవితంలో ఉన్నప్పుడు వెలుగు మన జీవితంలోకి వస్తుంది. దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్న మనలో మూడవ కార్యం ఏంటంటే వెలుగు సంబంధుల వలె మీరు జీవించుదురుగాక. చీకటికి వెలుగుకి ఏమైనా పొత్తుంటారా? పొత్తు ఉండనే ఉండదు. హల్లెలూయా. 40 దినాలు మోషే కొండపైకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట? అక్కడ ప్రార్థన చేస్తున్నారు. మరి ఎంత చీకటి ఉంటుంది, ఎంత భయంకరమైన నేను అనుభవించాను. పోయిన సంవత్సరం పోయిన మే నెలలో దేవుడు కృప కలిగి మమ్మల్ని యెరూషలేము ప్రయాణంలో యెరూషలేము తీసుకెళ్ళడం జరిగింది. సేనాయి కొండ ఎక్కాం. సాయంకాలము రాత్రి కాలము 9ంటికి ఎక్కితే మేము మధ్యరాత్రి 2ంటికి మేము సేనాయి కొండ పైకి ఎక్కడం జరిగింది. దగ్గర 8 గంటలు 3 గంటలేమో మేము ఒంటి మీద ప్రయాణం చేసాం. మిగిలిన గంటలన్నీ కూడా మేము నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? సేనాయి కొండకి. మరి దేవుడు ఎప్పుడంటే అప్పుడు మోషేని పిలిచిన ప్రతిసారి కూడా ఏమైతున్నాడు? ఈయన నడిచి పైకి వెళ్తున్నాడా లేదా? ఎంత భయంకరమైన చీకటి అంటే నువ్వు అక్కడి నుంచి పడితే నీ శవం మెతకడానికి 1 నెల రోజులు టైం పడుతుంది. 1 నెల రోజులు టైం పడుతుంది. అంత చిమ్మ చీకటి ప్రాంతం సేనాయి కొండ. దాన్ని పగల మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కలేము. ఎందుకంటే ఒక 10 కొండలు దాటిన తర్వాత ఉంటది సేనాయి కొండ. అది మనకు కంటికి కనిపించే విధంగా ఉండనే ఉండదు. ఒక 10 కొండలు ఎక్కిన తర్వాత అక్కడ ఉంటది సేనాయి కొండ. మరి మోషేని దర్శించిన ప్రతిసారి కూడా ఈ మోషే ఏమైపోతున్నాడంట? వెళ్ళిపోతూనే ఉన్నాడు. ధైర్యంగా వెళ్తున్నాడు. దేనికోసం తెలుసా? ఆయనలో యేసయ్య వెలుగు ఉంది. దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఆయన సన్నిధిలో ఉన్న వెలుగు ద్వారా ఆయన ఏమవుతున్నాడు తెలుసా? సేనాయి కొండకి వెళ్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. 40 దినాలు గడుపుతున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని సన్నిధి అంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో మనం వెలుగు సంబంధులంగా మనం జీవిస్తాము. నీ జీవితంలో వెలుగు సంబంధులుగా వెలుగు కార్యాలు నీ జీవితంలో ఉండగలిగితే కనుక దేవుని పిల్లలుగా ఉండే అర్హత మీకు ఉంది. ఈ దినం మీరు దేవుని పిల్లలుగా నడుచుకుంటున్నారా? అపవాది పిల్లలుగా నడుచుకుంటున్నారా? దేవుని పోలిక నడుచుకుంటున్నట్లయితే కనుక నువ్వు దేవుని పిల్లవని చెప్పుకో. నువ్వు దేవుని ప్రేమను కలిగి నడుచుకున్నట్లయితే కనుక నువ్వు దేవుని పిల్లవని చెప్పుకో. మూడవదిగా నువ్వు వెలుగు సంబంధిగా చీకటికి ఏమాత్రం పొత్తు లేకుండా చీకటి కార్యాలు ఏవి అబద్ధం అనేది ప్రార్థన చేయకపోవడమే పాపం అంట. తెలుసా? ప్రార్థన చేయకపోవడమే. సమూయేలు భక్తుడు అంటాడు, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడమే పాపము దేవునికి విరోధముగా పాపము చేసిన
కలిగిన వాడిని అయితాను. మరి ఎంతమంది ఈ రోజుల్లో నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన మీ జీవితాల్లో వెలుగు నింపేది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కార్యాలకి సమయం ఉంటది, కానీ మనకి ప్రార్థనకి ఏ మాత్రం కూడా సమయం ఉండదు. ప్రార్థనకి సమయం ఇవ్వలేని జీవితాలు కూడా మన జీవితాలు వ్యర్థమైన జీవితాలు. మనం మొదట ఇవ్వాల్సింది ఎవరికి ప్రాధాన్యత తెలుసా? దేవునికి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనే వెలుగును నీ జీవితంలో నింపుకుంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేకుండా మనం ఏ పనిని ప్రారంభించకూడదు. ప్రార్థన లేకుండా ఏది మనం చేయకూడదు. కొంతమందికి ప్రార్థన లేకుండా ఏవేవో కార్యాలు మొదలు పెడతారు. అవన్నీ కూడా అన్ని ఎక్కడికెక్కడ ఆగిపోయిన తర్వాత అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంటాడు. మనం అలా కాదు. వెలుగు సంబంధులంగా ప్రార్థన అనే వెలుగుని, దేవుని సన్నిధి అనే వెలుగుని మనం ఏం చేసుకోవాలి తెలుసా? నింపుకున్న వారమై మనం ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నింపుకున్న వారమై ఉండాలి. నువ్వు దేవుని పోలి నడుచుకుంటున్నావా? దైవికమైన ప్రేమ నిన్ను ఆవరించి ఉందా? నిన్ను చూసి నవ్విన వారి ఎదుట నీ దేవుడు తల ఎత్తగలిగిన దేవుడు కదా. ఎప్పుడు ఎత్తుతాడో తెలుసా? వాడు చూసిన నవ్విన వారి కోసం నువ్వు అధికంగా ప్రార్థన చేయి. నిన్ను దూషిస్తున్న వారి కోసం అధికంగా ప్రార్థన చేయి. నిన్ను హింసిస్తున్న వారి కొరకు అధికంగా ప్రార్థన చేయి. నిన్ను మోసం చేస్తున్న వారి కొరకు అధికంగా ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు వారి మనస్సులను మార్చి దేవుడు నీ పక్షాన దేవుడు నిలబడును గాక. హల్లెలూయా. ప్రార్థన అనే వెలుగు నీ జీవితంలో ఉంటే, మోషే అలా ప్రకాశిస్తున్నాడు. ఆయన ముఖం ఎలా ఉందంటే కొండ దిగి వచ్చిన తర్వాత ప్రకాశిస్తా ఉందంట. ఎలా ఉందంటమ్మా? ప్రకాశిస్తా ఉందంట. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెలుగుగా ఉందంట. పైనుంచి దిగి వచ్చిన తర్వాత ఎలా ఉందంట? ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉందంట. నీ ముఖం కూడా నిన్ను చూసి నవ్విన వారికి ప్రకాశించాలంటే నీలో ఏముండాలి తెలుసా? ప్రార్థన అనే శక్తి, ప్రార్థన అనే వెలుగు నీలో ఉండాలి. ఆ వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో చీకటి సంబంధమైన కార్యాలకి నీకు చోటు ఉండదు. వెలుగు సంబంధిగా మార్చబడతావు. దేవుని పిల్లలుగా ఉండే అర్హతను మీరు కలిగి ఉంటారు. దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మీ తలల మీద ఉండుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ఎక్కువగా చీకటి కార్యాలకే సమయాన్ని ఇస్తుంటాం. ఎక్కువగా మొబైల్, ఎక్కువగా సినిమాలు, సీరియల్. నిజంగా చెప్పండి, ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఎంతమంది వెళ్ళి ప్రార్థన చేసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు? ఎంతమంది అయిపోయిన సీరియల్ మళ్ళీ రిపీట్ చేసుకుని చూసేవారు ఉంటారు? ఎంతమంది వస్తున్న సినిమాని చూడకుండా పడుకోకుండా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు? ఎంత వాక్యం వింటారు ఇక్కడ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మంచి సినిమా, అబ్బా ఈ సినిమా చాలా రోజులు అయింది అనుకుని దాని ముందు అన్నం తింటా కూర్చుని మనం ఎంతసేపు కాలక్షేపం చేస్తామో కూడా మనకు తెలియదు. అదే దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వచ్చేస్తాయి, ఇంకా రకరకాలైనటువంటి ప్రతి బలహీనత దేవుని మందిరంలోనే వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఏది రాదు. అబ్బా లేడి పిల్లల వల్ల గంతులు వేసేస్తానే ఉంటాం. అవునా? ఇవన్నీ మనం అనుభవించినవే కదమ్మా, కదా. ఇవన్నీ కూడా నేను కూడా అక్కడ కూర్చుని వాక్యం వినేటప్పుడు మా డాడీకి చెప్పేదాన్ని. ఎక్కడికన్నా బయట ప్రాంతం తీసుకెళ్ళేటప్పుడు డాడీ ప్రసంగాన్ని నిలబెట్టేటప్పుడు డాడీ కరెక్ట్ గా 1/2 hour లో చెప్పేసే, నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను కాబట్టి నువ్వు నన్ను తొందరగా ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంటది, నిజంగా అలా గనక ఉంటే నేను ఎవరికి చెప్పాలి, నేను ఎవరికి బోధించాలి? అవునా కాదా? దేవుని సమయంలో ఎక్కడ లేని బలహీనతలు మన బయటపడుతుంటాయి. ఎక్కడ లేనటువంటి చిరాకు, విసుగు, నడువు నొప్పులు, కాలు నొప్పులు, ఎక్కడ లేని బలహీనతలన్నీ ఇక్కడ వస్తాయి. మన ఇంటికి వెళ్ళి బయట పక్కింటితో ముచ్చట్లే నిలబడి చెప్పినంత సేపు మనకి ఏ నొప్పులు రావు. అది గంట కాదు, 2 గంటలు కాదు, ఏ నొప్పులు బయటపడవు. కానీ దేవుని మందిరంలో ఒక్క అర్ధగంట కూర్చుంటే ఈ నడుమిలా చదువుకుంటాం, ఆ నడుమిలా చదువుకుంటాం, కాలు చదువుకుంటాం, అదనుకుంటాం, లెగుస్తాం, కూర్చుంటాం, ప్రయాస. మరి దేవుడు కూర్చోడానికి నీకు ఓపిక ఇవ్వకపోతే, నీకు ఊపిరి ఇవ్వకపోతే, నీకు శక్తిని ఇవ్వకపోతే, నీకు ఏది ఇవ్వకుండా నీకు సజీవురాలుగా నిలబెట్టకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? నీ ప్రయాస ఎవరిలో పడాలి తెలుసా? దేవునిలో పడాలి.
నీ ప్రయాసను లోకం కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ స్నేహితుల కోసం నీవు ఎన్ని రోజులు పడినా నీ అవసరం తీరేంత వరకు నిన్ను చూసుకుంటారు. నీ బలం ఉన్నంత వరకు నిన్ను చూసుకుంటారు. నీలో బలం తగ్గిపోయిన తర్వాత నీతో పనివారికి లేనే లేదు, లేనే లేదు. మనం బలం కలిగి పని చేస్తున్నంత సేపే ఎదుటి వారికి మన అవసరత, బలం కలిగి మాట్లాడినంత సేపే. తర్వాత నీలో బలం తగ్గిపోయిన తర్వాత నువ్వు ఎవ్వరికి అవసరం లేదు. కానీ అన్ని వేళల అన్ని సమయంలో నువ్వు దేవునికి కావాలి. ఎవరికి కావాలి? ఎందుకంటే ఆయన నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తండ్రి, ఆత్మీకంగా కన్న తండ్రి. నువ్వు లోకంలో పడి చెడి తిరుగుతుంటే దేవుడు నిన్ను రక్షించిన తండ్రి. నీ పాపమనే బోధన కడిగి విశ్వాసంతో నిన్ను కడిగి నూతన వస్త్రాన్ని నీకు ధరింపజేసి దేవుని సన్నిధిలో నిలబెట్టిన తండ్రికి మాత్రమే నీవు కావాలి. నువ్వు వ్యర్థమైపోవుట, నీ జీవితం నష్టమైపోవుట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే దీపస్తంభముగా నిలబెట్టగలిగిన దేవుడు ఎక్కడన్నా తెలుసా? పైన దీపస్తంభముగా నిలబెట్టగలిగిన దేవుడు మనల్ని. ఆ దీపం ఏమిస్తారు తెలుసా? ఎప్పటికీ వెలుగునిస్తూనే ఉంటాడు. ఆ వెలుగు నీ జీవితంలో నువ్వు నింపుకోగలిగితే గనక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు సంబంధులు అని మనం జీవించాలి. వెలుగు సంబంధుల వలె ప్రార్థన చేయకపోవడమే మనలో పాపము, ప్రార్థన చేయకపోవడమే మన జీవితము చీకటి. ఆ చీకటిని మనం తొలగించుకొని ప్రార్థనాత్మతో మనం నింపబడినగాక. ప్రార్థనలో చాలా శక్తి ఉంది, ప్రార్థనలో చాలా బలం ఉంది. ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆమె ఒక మున్సిపల్ ఆఫీస్ లో ఊడ్చుకునే ఉద్యోగం చేసేది. ఆ తల్లి బాగా ఆమెకి చాలా కడుపేద స్థితి. నేను శుక్రవారం ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ అంతా పేదవాళ్ళు ఇలా పనులు చేసుకునేవారు, అంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ప్రతి శుక్రవారం సాయంత్రం వెళ్ళి నేను సువార్త చెప్తూ వాళ్ళకి వాక్యం బోధించి అక్కడ స్త్రీల కూటం పెట్టి వాళ్ళని బలపరుస్తూ వస్తా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్పింది, అమ్మా నాకు ఉద్యోగం పోయిందమ్మా, ఆ ఉద్యోగం మీదే నేను ఆధారపడి ఉన్నానమ్మా. నా పిల్లలు, నా కుటుంబం ఊడ్చుకునే ఉద్యోగం అమ్మా. మున్సిపాలిటీలో ఊడ్చుకునే ఉద్యోగం అంటే హైదరాబాద్ లో అది చాలా పెద్ద పని. నన్ను అడిగితే కనుక చాలా పెద్ద పని. ఆ ఉద్యోగం పోయిందమ్మా, ఏంటమ్మా నా పరిస్థితిలా అంటే, నువ్వు నమ్మకం ఉంచమ్మా దేవుని మీద, నేను ఈ పక్షాన ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా వ్యక్తిగతంగా బాగా ప్రార్థన చేసుకో అంటే తల్లి అలాగ ప్రార్థన చేసుకుంది. నేను చెప్పిన ప్రతి మాటను నమ్మింది, వాక్యం మీద విశ్వాసం ఉంచింది. కొద్ది దినాలు అయినాయి, వారికి వారే ఫోన్ చేసి రమ్మని పిలిచి ఊడ్చే ఉద్యోగంలోంచి ఏం చేశారు తెలిసి ఇప్పుడు సూపర్వైజర్ ఉద్యోగం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం ఉంచింది? నీ జీవితంలో ఒక కార్యం పోయింది అని నువ్వు బాధపడుతున్నావేమో, రెండంతల మేలు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. రెండంతల కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఒక 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 మేలు దాటిపోయింది అనుకుంటున్నావేమో, మేలు పోయిందని అనుకోకు. ప్రతి కీడు వెనుక మేలును దాచిపెట్టగలిగిన దేవుడు. దేవుని చిత్తం లేని ఏది కూడా మీ జీవితంలో ఏది తొలగించబడదు. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఏ కార్యం కూడా మీ జీవితాల్లో జరగదు. మీరు ఎప్పుడైతే ప్రార్థనా పరులుగా దేవుని సన్నిధిలో వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారో మీ జీవితంలో దేవుడు రెండంతల మేలు చేయునుగాక. ఆయన వాక్యం పట్ల, ప్రార్థన పట్ల నమ్మకము, విశ్వాసము ఉన్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. 4వ చదవండి, 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి. 5:16. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నడుచుకోవాలంటమ్మా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. ఈ దినము కుటుంబంలో జ్ఞానం లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్చలవిడి అయిపోతున్నాయి, కుటుంబాలు పడిపోతున్నాయి. కుటుంబాల్లో సస్యశ్యామలం అనేది లేదు, కుటుంబంలో సమాధానం అనేది లేదు. కుటుంబంలో ఎప్పుడు కూడా సాతాను గారి కార్యాలే చూస్తున్నాం కానీ దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? దైవికమైన జ్ఞానం మనలో లేకపోవడం వలన ఏమైతున్నాయంట? కుటుంబాలు పడిపోతున్నాయి, అపవాదికి స్థలాలుగా మారిపోతున్నాయి. దేవునికి స్థలాలుగా ఉండాల్సిన దేవుని పిల్లల కుటుంబాలు
ఇప్పుడు అపవాదికి స్థావరంగా మార్చబడుతున్నాయి. ఎందుకు తెలుసా? జ్ఞానముతో మనం ఇల్లు కట్టుకోలేకపోవడం వలన. అజ్ఞానుల వలె జీవించకండి, జ్ఞానము కలిగి మీరు జీవించండి. ఏ అజ్ఞానపు కార్యాలు మీరు చేస్తున్నారో వాటన్నింటి నుండి దేవుడు ఈ దినము మిమ్మల్ని మేల్కోమని చెప్తున్నారు. జ్ఞానుల వలె మనం జీవించాలి. ఇప్పుడు అననీయ సప్పీరానే మనం తీసుకున్నట్లయితే గనక అననీయ వచ్చి ఏం చెప్తున్నాడు? అపోస్తుల దగ్గర, అంటే దైవ సేవకుడికే వచ్చి ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. అది ఎరుకనే వచ్చి భార్య కూడా ఏం చెప్తుందంట? ఇద్దరు ఇంటి దగ్గర ఏం ఆలోచన చేశారు? అజ్ఞానుల వలె ఆలోచన చేశారు. మరి భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య ఏమనాలి? వద్దయ్యా, ఇది అమ్మడానికి మనకు మననే అనుకున్నాం. ఇప్పుడు అననీయ సప్పీరాన్ని ఎవరన్నా పురికొల్పారా? ఎవరన్నా అమ్మేసి మీరు దేవునికి ఇచ్చేయండి అని ఎవరన్నా పురికొల్పారా? ఎవరు పురికొల్పలేరు వాళ్ళని. వాళ్ళంట నిజంగా బైబిల్ పుటాల్లో రాయబడింది, వారు చాలా భక్తి పరులంట. అననీయ సప్పీరా కూడా చాలా భక్తి పరులంట. వాళ్ళు సంఘంలో పెద్దలుగా ఉన్న కుటుంబం అంటారు. వాళ్ళు అందరూ అమ్మడం చూసి, అందరూ అమ్మి అపోస్తలులకు ఇవ్వడం చూసి, మేము కూడా దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేయాలని వారికి ఉన్న కొద్ది పొలాన్ని అమ్మివేసి ఏం చేశారంట? అది అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలి అనుకుని వారు అమ్మిన తర్వాత ఆ ధనమును చూడగానే వారిలో ఏమైంది తెలుసా? అజ్ఞానపు పొరలు కమ్మినాయి. అప్పుడు వరకు దైవికమైన జ్ఞానంతో ఆలోచించిన వారు ఎప్పుడైతే ఆ ధనమును చూశారో వారికి ఏం కలిగిందని తెలుసా? అజ్ఞానపు పొరలు కమ్మినాయి. ఈ దినం నెల మొదట్లో రాక మీకు ఉద్యోగం వస్తే, ప్రభా నాకు ఉద్యోగం ఇచ్చావు నీకు స్తోత్రం నాయన, నాకు పనినిచ్చావు నీకు స్తోత్రం నాయన అని ఎంతగా దేవుణ్ణి పొగుడుతామో, నెల ఈ జీతం తీసుకునేటప్పటికి దశమ భాగము ఇవ్వాలి, కానుక ఇవ్వాలి అనేటప్పటికి మనలో ఎంత అజ్ఞానపు కార్యాలు మొదలవుతుంటాయి తెలుసా? సేవకులకి ఎందుకు ఇయ్యాలా? దేనికి ఇయ్యాలా? నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, ఇలాంటి అజ్ఞానపు ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు వారిని అమ్మమని ఎవరన్నా చెప్పారా? తీసుకొచ్చి అపోస్తులకు ఇమ్మని ఎవరన్నా చెప్పారా? వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు, వాళ్ళకి వాళ్ళే ఊహించుకున్నారు. అవునా కదా? ఏది కూడా దేవుని చిత్తం లేనిదే జరగదు. అందుకే మనము జ్ఞానుల వలె ఆలోచన చేయాలంట. అజ్ఞానుల వలె మనము నడుచుకోకూడదు. దేవుని పిల్లలము, దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డని, దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకునే నీవు జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు భర్త తప్పు చేశాడు, భార్య ఏం చేయాలి? జ్ఞానం కలిగి, లేదయ్యా మీ దగ్గర అబద్ధం చెప్తే దేవునితో మేము అబద్ధం ఆడిన వారు అయితామయ్యా అని చెప్పేసి ఆ తల్లి వచ్చి ఏం చెప్పాలి? నిజం చెప్పాలి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంట? భర్త చచ్చిపోయాడని తెలియకనే ఏం చేస్తుందంట? భార్య కూడా వచ్చి అదే తప్పుని చేసి చెప్పిందంట. ఆ చనిపోయిన వారిని తీసుకెళ్లిన వారి పాదాలు ఇంకనూ మందిరంలోకి రాకముందే ఈమె కూడా పడి చనిపోయిందంట. మనము అజ్ఞానంగా బ్రతుకుతున్నప్పుడు చనిపోం, కానీ ఆత్మలో చనిపోయిన వారుగా ఉంటాం. ఆత్మలో చనిపోవడం అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు. నువ్వు ఎంత భక్తిగా చేసినా ఆ భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. సొలొమోను రాజుకి జ్ఞానం లేదు. ఎలా ప్రభా నేను ఈ ప్రపంచం, ఈ దేశాన్ని నేను ఎలా పరిపాలించాలని దేవుని దగ్గర మోకరించి అడిగినప్పుడంట తగిన జ్ఞానముతో చీమలతో సహితం మాట్లాడగలిగే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడంట. ఈ దినం మీ జీవితంలో దైవిక జ్ఞానం లేదేమో ప్రభువుని అడుగు, దేవుడు మీకు ధారాళంగా ఇస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల నన్ను అడుగుని, నేను మీకు దానిని అనుగ్రహిస్తాను. మీ పిల్లల చదువుల్లో వెనకబడిపోయి జ్ఞానం లేకుండా ఉంటున్నారేమో, మీ పిల్లలు అజ్ఞానులుగా బ్రతుకుతున్నారేమో, మీ భర్తలు అజ్ఞానులుగా బ్రతుకుతున్నారేమో, మీరు జ్ఞానం లేక బ్రతుకుతున్నారేమో, ఆ వాక్యం మీద చెయ్యి పెట్టుకుని మీరు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తగినటువంటి జ్ఞానంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన యందు గుప్తములైన కార్యాలు దేవుడు ఈ దినం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకు ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఎలా జీవించాలి తెలుసా? జ్ఞానవంతురాలుగా నువ్వు నడుచునుగాక. మన నడక ఎలా ఉండాలి? దేవుని ప్రేరమైన మన నడక మొదటిగా దేవుని పోలి నడుచుకునే వారమై మనం నడవాలి. రెండవదిగా దేవుని ప్రేమలో మనం నడుచుకోవాలి. మూడవదిగా వెలుగు సంబంధంగా
నడుచుకోవాలి. నాలుగవదిగా ఎలా నడుచుకోవాలమ్మా? జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానము మనలో ఏమాత్రం ఉండకూడదు. ఏముండకూడదమ్మా? అజ్ఞానం మనలో ఉండకూడదు. జ్ఞానవంతురాలు వల్ల ఇల్లును కట్టుకోవాలి. అందుకే కదా కుటుంబానికి సంఘానికైనా అంట వెన్నుముక ఏంటంటే తెలుసా? స్త్రీ. ఎవరు? స్త్రీ. కుటుంబానికైనా సంఘానికైనా వెన్నుముక ఎవరు తెలుసా? స్త్రీ. స్త్రీ బలంగా నిలబడ్డది అనుకో, ఆ కుటుంబం కూడా స్థిరంగా నిలబడతారు. సంఘంలో స్త్రీలు బలంగా ఉన్నారనుకో, ఆ సంఘం కూడా బండ మీద వేసినటువంటి పునాదిగా ఉంటారు. మీరు కూడా సంఘానికి కుటుంబానికి ఎలా ఉండాలి తెలుసా? పునాదులుగా మార్చబడుతున్నమాట. మీలో ఉన్నటువంటి అజ్ఞానపు పొరలు తొలగింపబడాలి. జ్ఞానవంతుల వలె ఎదగాలి. జ్ఞానవంతుల వలె ఎదగడం అంటే ఒక ఎస్తేరు వలె, ఒక దెబోర వలె మీరు కూడా దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకొందురుగాక. హల్లెలూయా. ఎస్తేరు జ్ఞానం కలిగి తన ప్రజలు ఎక్కడైతే చంపివేయబడతారని జ్ఞానం కలిగి ముందే ఏముందంట? ఉపవాసం ఉండి వస్తున్న కీడుని తప్పించుకోవాలంట. నీ కుటుంబంలో కూడా రాబోతున్న కీడుని ఎలా తప్పించుకోవాలి తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించు, ఉపవాసం ఉండు, కన్నీరు కాచు. దేవుడు నీకు వస్తున్న ప్రతి అపాయాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా కొట్టి వేస్తాడు. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో ఉందమ్మా? మన చేతుల్లో. కట్టాలన్నా, పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం స్థిరంగా నిలబడగలిగితే మన కుటుంబాలు నిలబడితే, మన సంఘం నిలబడుతుంది, మన వ్యవస్థ అంతా కూడా నిలబడి ఉండేవాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము స్థిరమైన వారంగా ఉండాలంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని జ్ఞానాన్ని అందరూ పొందుకొని జ్ఞానవంతులుగా మీరు నడుచుకుందురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్ల మీరు కాదా? ఎంతమంది దేవుని పిల్లలు ఇక్కడ? చెప్పండి. అంటే నేను చెప్పిన పోలికలు ఏమి మీలో లేవా? యేసు నామములో ఈ రాత్రి నుంచి మీకు ఇవన్నీ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే మన జీవితంలో అవునుగాక. ఏంటంట? మీకు వస్తాయమ్మా అన్నప్పుడు ఆమేన్ అనుకున్నారనుకో, అవన్నీ మీరు పొందుకున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చదువుకుందాం. 5వ అధ్యాయము 17వ వాక్యం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం గ్రహించాలంటమ్మా? దేవుని చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఏం గ్రహించాలంట? ఈ దినాల్లో 99% మెంబర్స్, 99% ప్రజలు కూడా దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారుగా ఉండటం లేదు. స్వయం 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 స్వయమే పనిచేస్తుంది, కానీ దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారుగా ఉండట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటావో నీ జీవితంలో ఎక్కడా కూడా ముళ్ళబాటలు ఉండవు. ఒకవేళ ముళ్ళబాటలు ఉన్నా ఆ వాటిని పూలబాటగా మార్చి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాల్లో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, బయటకు చెప్పుకోలేనన్ని సమస్యలు ఎందుకు తెలుసా? దేవుని చిత్తాన్ని చేయకపోవడమే. ఏం చేయకపోవడం? దేవుని చిత్తం. దేవుడు అంటాడు, మీరు ఎక్కడికన్నా చక్కగా రెడీ అయ్యి వెళ్తుంటే ఏదో ఒక ఆటంకం పడతాడు. బస్ స్టాండ్ దగ్గరికి వస్తారు. బస్సు మీరు ఎంత ఎదురు చూసినా ఆ ముందు 2 రోజులకి 10 బస్సులు తిరుగుతాయి. మీరు నిలబడినప్పుడు ఏ బస్సు రాదు, ఏ ఆటో రాదు, సమయం అయిపోతూ ఉండాలి. కానీ నువ్వు వెళ్ళాలని పనిగట్టుకుని నిలబడతావు. అప్పుడు మీరు గ్రహించాలి, నేను వెళ్తున్న స్థలం దేవుని చిత్తం కాదేమో. పెళ్లి సంబంధం చూశారు, అది ఎన్నిసార్లు ఏం చేసినా అది సక్సెస్ అవ్వట్లేదు. వెనక వెళ్తుంది. మీరేమనుకోవాలి తెలుసా? ఇది దేవుని చిత్తం కాదేమో. ఒక పని ప్రారంభించారు, ఎప్పుడు దాన్ని ప్రారంభించినా ఆటంకం 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 ఆటంకం, ఎలా చేసిన ఆటంకం. మీరు గ్రహించాలి, ఇది దేవుని చిత్తము కాదేమో. దావీదంట ప్రతి యుద్ధానికి వెళ్ళే ముందంట దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెళ్ళేవాడంట. ఏం చేసేవాడంట?
దావీదు ఎవరు తెలుసా? రాజు. ఆయన వచ్చిన స్థితి ఆయనకి తెలుసు, ఆయన బ్రతికిన పరిస్థితి ఆయనకి తెలుసు. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి జీవితాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టిన రాజు సంగతి ఆయనకి తెలుసు. అందుకే ప్రతి ఏసి అడుగులో కూడా దేవుని చిత్తాన్ని కనుగొంటున్నారంట. ఏం కనుగొంటున్నారంట? అయ్యా, ఈ రోజు అక్కడ యుద్ధం జరుగుతుంది, నేను వెళ్ళనా? నాకు జయం కలుగుతుందా, అపజయం కలుగుతుందా అంటే ప్రభు సూటిగా మాట్లాడేవాడు అంట. దావీదు, ఈ రోజు నువ్వు వెళ్ళకయ్యా, నీకు అక్కడ అపజయం కలుగుతుంది అని అంటే ఆగిపోయాడంట. దావీదు, నువ్వు బయలుదేరి వెళ్ళు, నీకు అక్కడ జయం కలుగుతుందంట, అక్కడ జయం కలిగేదంట. మీరెందుకు మొదలు పెడుతున్న పనిలో దేవుని చిత్తం తెలుసుకోకుండా మొదలు పెడుతున్నారు? దేవుని చిత్తం లేకుండా మీ స్వయ చిత్త ప్రకారం ఎన్ని రోజులని మీరు ప్రయాసపడతారు? ఎన్ని రోజులని మీరు ప్రాకులాడబడతారు? ఎన్ని రోజులని మీ జీవితాన్ని కట్టుకోవాలని అనుకుంటావు? దేవుడు కట్టలేకపోతే ఆ కుటుంబం ఏది కూడా కట్టబడలేదు. దేవుడు నిలబెట్టలేకపోతే ఏ కుటుంబం కూడా నిలబడలేదు. దేవుడు నీ సమస్యలు తీర్చలేకపోతే ఎవరు కూడా నీ సమస్యలను తీర్చలేరు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని కనుగొని మనము ముందుకి అడుగు వేసే వారంగా ఉండాలి. నోవాహు ఓడ కడుతుంటానంట, చూసిన జనాలు అందరూ ఏమన్నారంట తెలుసా? అర్రే పిచ్చోడంట. అప్పటి వరకు భూమి మీద వర్షం అనే మాట తెలియదు వారికి. ఏం తెలియదు వాళ్ళకి? వర్షం అనే మాట వారికి తెలీదు. అందరూ అనుకుంటున్నారంట ఏదో వర్షం అంటరా, ఈ నోవాహు అంటరా ఇలా చేస్తున్నాడురా, అలా చేస్తున్నాడురా అని చెప్పి నవ్వుకుంటున్నారంట. కానీ దేవుని చిత్తం చేయడం మాత్రంలో కూడా నోవాహు వెనకంజ వెయ్యలేదు. నీ బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తుంటే ఎంతో మంది నిన్ను హేళన చేస్తుంటారు, ఎంతో మంది నిన్ను అపహాస్యం చేస్తాడు. నీ దేవుడు 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 అని వెళ్తున్నావు కదా, నీ దేవుడు నీకు ఇప్పటి వరకు ఏం చేశాడు? నీ దేవుడు నీ జీవితంలో ఏం కార్యాలు చేశాడు అని అడుగుతూ ఉంటారు. నువ్వు ఒకటే సమాధానం చెప్పాలి, నేను ఇలా బ్రతికి ఉన్నానంటే అది దేవుని కృపే. అవునా కాదమ్మా? కరోనా వచ్చి మహామహులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అవునా కాదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా దేవుడు మనల్ని ఇలా సజీవులుగా నిలబెట్టాడంటే ఆయన కృప కాదా? ఆయన చిత్తము కాదా? ఇంకా భూమి మీద మనం చేయవలసిన దేవుని కొరకు చేయవలసిన ప్రార్థనలు ఏవో ఉన్నాయేమో, చేయవలసిన కార్యాలు ఏవైనా ఉన్నాయేమో, నీ నోటి మాటల ద్వారా ఇంకా ఎవరినైనా రక్షించవలసిన కార్యాలు ఉన్నాయేమో, నీ ప్రవర్తన ద్వారా ఇంకా ఎవరినో నువ్వు మందిరానికి తేవలసిన విషయాలు ఉన్నాయేమో ఒక్కసారి మీరు గ్రహించుకోగలిగారా? గొప్ప గొప్ప వారే కాలగర్భంలో కలిసిపోయారు కదా, మీరెందుకు ఇలా దేవుని సన్నిధిలో సజీవులుగా నిలిచారని మీరు ఎప్పుడైనా ఆలోచించగలిగారా? డబ్బు ధనము ఎన్నెన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ బ్రతకలేని పరిస్థితుల్లో ఎంతో మంది చనిపోతున్నారు కదా. ఏ సౌకర్యాలు లేనప్పటికీ, ఏ కండబలం గుండెబలం ఏమీ లేనప్పటికీ మనం ఇలా దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని చిత్తమేదో మన పట్ల ఉందని ఏనాడైనా మీరు గ్రహించారా? దేవుని పిల్లలుగా నడుచుకునే మనం ఎలా నడుచుకోవాలి తెలుసా? దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. ఒక కార్యం ప్రారంభించినప్పుడు అది ఆటంకం జరుగుతుందంటే దాన్ని విడిచిపెట్టు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా? నేను దీన్ని చెయ్యాలా వద్దా? దావీదు వలె నువ్వు విచారణ చేసే వ్యక్తిగా ఉండగలిగితే దేవుని జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరిగించును గాక. ఆ లోకంలో దాని ఆశలు గతించిపోతాయంట, కానీ దేవుని చిత్తము చేయవాడంట నిరంతరము కూడా నిలిచి ఉంటాడు. నువ్వు నిరంతరం దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు, దేవుని నువ్వు ముఖాముఖిగా దర్శించుకోలేకపోతున్నావు. దేవుని ప్రార్థనలో మోకరిస్తే నిద్ర వస్తుంది, ప్రార్థన చేస్తుంటే ఆవలంతో వస్తుంది, నిద్ర వస్తుంది, బలహీనత వస్తుంది, కానీ నువ్వు నోట్లో ప్రార్థన రావట్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేసే బిడ్డగా లేవు కనుక. దేవుని పిల్లలుగా ఉంటున్న మనము ఏం చేయాలి తెలుసా? దేవుని చిత్తాన్ని మనము చేయాలి. ఏం చేయాలమ్మా? దేవుని చిత్తాన్ని మనము చేయాలి. బోర్డు మనం పెట్టుకున్న వారంగా ఉండకూడదు. దేవుని పిల్లల్ని, నేను ఒక క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడం కాదు, క్రియలతో కూడినటువంటి క్రైస్తవ్యాన్ని మనము చేయుదుముగాక. ఏం చేయాలంట? క్రియలతో కూడినటువంటి క్రైస్తవ్యాన్ని మనము చేయాలి. హల్లెలూయా. అప్పుడు మన జీవితాన్ని పరిమళ సువాసనగా మారుస్తాడు. ఈ దినం ఇలా మనం నిలబడి ఉండగలుగుతాం.
రేపు నేను చనిపోతే నన్ను శవం అంటారు కానీ మౌనిక అంటారు. ఏమంటారు? శవం అంటారు. ఇంకో కాసేపు గడిచింది అనుకో ఏమంటారు తెలుసా? ఆ శవాన్ని ఇక్కడ పెట్టండి, ఈ శవాన్ని అక్కడ పెట్టండి అంటారు కానీ మౌనికాన్ని అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని ఎవ్వరు అన్నారు. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలంగా మన పేర్లు, ప్రఖ్యాతులు, గొప్పలు, ఘనతలు, మన కండ బలం, గుండె బలం ఏదైనా మనం బ్రతికి మన ఊపిరి ఉన్నంత కాలమే. మరి ఊపిరి ఉన్నంత కాలం దేవుని పిల్లలమని చెప్పుకోవడం కాదు, అలాగ నిజమైన క్రైస్తవులుగా మనం జీవించగలిగితే దేవుడు మన జీవితాల్లో మనం చనిపోయినా గాని మన గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుకుంటుగాక. నీవు చనిపోయినప్పుడు నిన్ను నిమిత్తము సాక్ష్యం చెప్పమన్నప్పుడు 100 మంది అయినా సరే నీ పక్షాన లేచి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. నీ క్రైస్తవ్యం ఎలా ఉండాలి తెలుసా? మనం చనిపోయిన తర్వాత మన గురించి అనేక మంది మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పుకునే వారుగా ఉండాలి. అది క్రైస్తవ్యం అంటే. ఏదో మందిరానికి వచ్చాం కదా, భక్తి చేశాం కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథావిధి తథాగతం మాట్లాడవలసిన చెడ్డ మాటలన్నీ మాట్లాడేస్తూ భక్తి లేని జీవితం జీవించేస్తూ వచ్చిన ప్రతి పండగల్ని ఆచారం చేసేస్తా. నేను చిన్ననాటి నుండి ఎరిగి ఉండేదాన్ని. ఏంటి తెలుసా? క్రిస్మస్ వస్తే ఎవరు ఇల్లు కడగరు, ఎవరు పెయింట్లు వేసుకోరు. జనవరి 1 అయిపోయి ఎప్పుడైతే సంక్రాంతి పండుగ వస్తారో అందరూ చక్కగా ఏమేస్తారు తెలుసా? సున్నాలు వేసేవారు. నేను అప్పటి నుంచి అనుకునేదాన్ని, ఇదేంటి అసలు దేవుని పండగకి వేసేవారు కాదు, ఏళ్ళేంటి అన్నుల పండగకి వేసేవారు అని చెప్పి. తెలుసా? ఇప్పటికీ అదే క్రైస్తవ్యం మంది, ఇప్పటికీ అదే క్రైస్తవ్యం అది. మనం అలాంటి భక్తి చేయకూడదు. దేవునికి ఇష్టమైన భక్తి మనం చేయాలి. ఏం భక్తి చేయాలంట? మొదటిగా ఎలా మనం నడుచుకోవాలి? దేవుని పోలికగా నడుచుకోవాలి. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవదిగా వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. నాలుగవదిగా జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఐదవదిగా దేవుని చిత్తాన్ని నువ్వు కనిపెట్టి నడుచుకోగలిగితే కనుక నువ్వు తదనంతరం అనేకమైన సాక్ష్యాలు అనేక మంది నోట నువ్వు గురించి దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. అలా చెయ్యాలంటే ఈ దినమన్న మీ మనసును మార్చుకోండి, మీ హృదయాలను దేవునికి అర్పించుకోండి. దేవుడు తప్ప మనకి ఏ జీవితం లేదు. ఒకప్పుడు నా జీవితాన్ని మీరందరూ ఎరుగున్నవారు నా జీవితం. కానీ దేవుని చేతిలో నా జీవితాన్ని పెట్టిన తర్వాత దేవుడు నన్ను ఒక పరిమళ సువాసనగా మార్చాడు. ఎక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసిన నా ప్రార్థనను దేవుడు వింటున్నాడు. నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? నా ప్రార్థన నా కుటుంబంలో కార్యం చేయగలుగుతుంది అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? నేనైతే ధైర్యంగా చెప్పగలను, నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు. నేను చేస్తున్న ప్రతి ప్రార్థననే దేవుడు అంగీకరిస్తున్నాడు. గొప్ప కార్యాలు మా సంఘాల్లో చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మాకు అవసరమని మేము ప్రార్థన చేస్తున్నామో ప్రతి అవసరతను తీర్చి మా ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మేము మా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాము. ఎవరి చేతిలో పెట్టాము? మేము మీ జీవితాలు కూడా మీ దేవుడి చేతిలో పెట్టగలిగితే మీరు చేసే ప్రతి ప్రార్థన బట్టి దేవుడు మీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు ఏమీ లేదు మన బ్రతుకు. మనం ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ కన్ను తెరవాలి, దేవునితో యుగయుగాలు ఉండాలి. ఇక్కడ చేసిన భక్తి ఏది కాదు, ఇక్కడ చేసినటువంటి నిజమైన భక్తి దేవుని మనల్ని మన ఎదుట దేవుని ఎదుట మనల్ని నిలబెట్టగలిగిన భక్తి. అలా దేవుని శక్తిని అనుభవించిన భక్తి మనమందరము చేయాలి. మనమందరము చేయాలంటే దేవుని పోలికగా మనం నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి, జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. ఐదవదిగా దేవుని చిత్తాన్ని కనిపెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన గొప్ప కార్యాలు చేసి దేవుని ఎదుట నిలబెట్టునుగాక. ఇంకా ఈ వాక్యం ద్వారా అందరూ సరి చేసుకోండి. దేవుడు మీ జీవితాలను మార్చగలిగిన దేవుడు, మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మీ సమస్యలు తీర్చగలిగిన దేవుడు, కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయి ఉన్నాయేమో మరలా ప్రారంభించగలిగిన దేవుడు, పడిపోయినటువంటి ప్రతి ప్రాకారాన్ని కూడా ఆయన కట్టగలిగిన దేవుడు, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించి గొప్ప గొప్ప కార్యాలను చేయగలిగిన దేవుడు మీ పక్షాన్ని మీ ప్రార్థన వింటున్నాడు. అందరూ మోకరించండి, మోకరించి అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, ఇన్ని రోజులు క్రైస్తవ బిడ్డలే అని నేను చెప్పుకుంటున్నాను, కానీ ఆ భక్తిలో శక్తి నాలో లేదు నాయనా. ఇక మీదటనైనా నాయనా నీ బిడ్డలుగా ఉండే అర్హతను నాకు కలిగించు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు.
చేసుకోండి. ప్రార్థన. ప్రభు సన్నిధిలో కాచి ప్రతి కన్నీటికి విలువ ఉంది. నీ కన్నీరుని చూసి ఆయన దాటి వెళ్ళేటప్పుడు కాదు. ఇప్పటి వరకు నువ్వు క్రైస్తవుని దేవుని పిల్లలే అని చెప్పుకుంటున్నావు, కానీ దేవునిలో ఉన్న ఏ గుణగణాలు కూడా నేను లేవు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 17 వాక్యాల వరకు నిన్ను గురించి రాయబడున్నాయి. నువ్వు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా దేవుని ప్రకారం నడవాలని సెలవిస్తున్నాయి. నువ్వు నడవగలుగుతున్నావా? నువ్వు జీవించగలుగుతున్నావా? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కుటుంబం కోసం, బంధువుల కోసం, ఎవరైనా కోసమో నువ్వు బాధపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ నీ దేవుని కొరకు నువ్వు ఏ ప్రయాసపడుతున్నావు? పౌలు సౌలుగా ఉన్నంత కాలం దేవుని బిడ్డలు హింసించాడు. ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో అన్ని వేళ దేవునిలో ఉన్న ఆనందాన్ని వెతుకున్నాడు, కానీ లోకంలో ఉన్న ఆనందం ఏది అని కోరుకోలేదు కదా. నీకెందుకు లోక ఆనందాలు? దేవునిలో ఉంది ఆనందం. అది సరైన ఆనందం, నిన్ను నిత్య జీవానికి మార్చగలిగిన ఆనందం. ఈ జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకో, దేవుని కోరికగా నడుచుకో, చల్లారిపోయిన నీ ప్రేమ మరలా వెలిగించుకో, వెలుగు సంబంధిగా నడుచుకో. అజ్ఞానురాలు వల్ల కుటుంబాన్ని కట్టుకోలేని దానిగా ఉండకు. జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకో. దేవుని చిత్తం కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎందుకు మీ జీవితాల్లో వెనకైపోతున్నాయి కారణాలు? అది దేవుని చిత్తం లేదేమో, దేవుని చిత్తం లేదేమో. ఒక్కసారి గమనించుకోండి, ఒక్కసారి గమనించుకోండి. ప్రభువు మీ కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు. ప్రభువు మీ కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు. ఆయన మీ వైపు చూస్తున్న దేవుడు, మీ ప్రార్థనలు వింటున్న దేవుడు. ఎందుకు నీ కుటుంబ పరిస్థితులు మారట్లేదు? నువ్వు ఆది విశ్వాసులు కదా, నువ్వు ఎప్పటి నుంచో దేవుని ఎరుగున్న వాడు కదా, అయినా ఎందుకు నీ జీవితంలో కార్యం లేదు? ఎందుకు ఎండిపోయిన చెట్టు అలా ఉన్నావు? ఫలింపలేని జీవితం కానీ జీవితం ఎందుకుంది? ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు ఆలోచించగలిగావా? 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 ఆలోచన చేసావా? నేను ఎండిపోయిన కొమ్మగా ఉన్నాను నాయన, నా జీవితంలో ఫలింపలేదయ్యా తండ్రి. నన్ను ఫలించే కొమ్మగా మార్చు నాయన. నీ పిల్లలని చెప్పుకుంటున్నాను, కానీ అయ్యా అయ్యా నీ పిల్లలు కానీ కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమి నా జీవితంలో లేవు నాయన. ఇక మీదట నైనా నిన్ను పాలు నడుచుకుంటాను నాయన. నీ ప్రేమను కలిగి నేను నడుచుకుంటాను ప్రభు. జ్ఞానవంతురాలుగా ఇళ్ళను కట్టుకుంటాను ప్రభు. వెలుగు సంబంధిగా నడుచుకుంటాను ప్రభు. నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటాను ప్రభు అని ప్రార్థన చేయి. నీ ప్రార్థనను దాటి వెళ్ళే దేవుడు కాదమ్మా. నీ ప్రార్థనను దాటి వెళ్ళే దేవుడు కాదు. ఆయన కనికరము చూపించే దేవుడు. సహాయము చేయబడా నీకు కార్యాలు జరిగించండి ప్రభా. రాజా నీకు వందనాలు తండ్రి. కృపగా ఇచ్చేయండి ప్రభా. నన్ను దాటి వెళ్ళొద్దు నాయనా. నా పక్షాన కార్యము చేయగలిగిన దేవుడు. పశ్చాత్తాపడండి. దేవుని సన్నిధిలో ఒక్క చుక్క కన్నీరు కార్చండి. భర్త తిట్టాడనో, భార్య విడిచి వెళ్ళిందనో, ఏవేవో కుటుంబంలో జరగాలని కార్యాలు జరుగుతున్నాయో ఏడుస్తున్నావు, కానీ దేవా నీ ప్రేమలో నుండి నేను తొలగిపోయాను నాయన. నీ పోలికలో నేను లేకుండా పోయాను ప్రభా. నేను జ్ఞానం లేకుండా కుటుంబాన్ని విచ్చలవిడి చేసుకున్నాను ప్రభా. వెలుగు సంబంధిగా లేక అయ్యా అయ్యా చీకటి సంబంధిగా ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా. నీ చిత్తం లేక నేను జీవిస్తున్నానని ప్రార్థన
ఈ దినం మీ ప్రార్థన వింటున్నాడు దేవుడు, మీ ప్రార్థన వింటున్నాడు దేవుడు. ఆయన దాటి వేలని దేవుడు మీ పక్షాన ఉండి కార్యాలు చేస్తున్నాడు, మీ పక్షాన ఉండి కార్యాలు చేస్తున్నాడు. ఆయన సహాయం చేయవడానికి స్తోత్రం, కార్యాలు జరిగించడానికి స్తోత్రం. దయగల మా తండ్రి నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందుని చేయుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నీవు సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నీవు సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారని తలరమాపని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై మేలులకు నిన్ను తృప్తిపరచును, మేలులకు నిన్ను తృప్తిపరచును. ప్రభువా బ్రతుకుతున్నాను, నా పరిస్థితులన్నీ ఎంతగానో శ్రమపడినా నాకు ఫలితం లేదనుకుంటున్నాను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర చెప్పకొద్దాం నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. నీ కన్నీరు తుడచును, నీ కన్నీరు తుడచును, నీ కన్నీరు తుడచును. ఏ విషయంలో సిగ్గుతో తలదించుకున్నావు, ఏ విషయంలో నలిగిపోతూ ఉన్నావు, ఏ విషయంలో ఎంత శ్రమ పడుతున్నా ఫలితం లేదు
చేతికి నీ కార్యాలను అప్పగించుకో. దేవుని పిల్లలుగా నువ్వు నడుచుకో. నీ సిగ్గును నీ అవమానాన్ని దేవుడు నాట్యములో మార్చబోతున్నాడు. నాట్యాల సీతార మాట్యాల సియోను దేవుడే మీరు చేయలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.